అందరికి నమస్తే నల్లా. ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మీ మంగమ్మని. మంగమ్మ వచ్చిందంటే ఇంకా మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొస్తుంది. మీకు తెలుసుగా నుల్లా. ఇవాళ ఒక మనిషిని అయితే పట్టుకొచ్చిన. వాళ్ళు ఎవరంటే యూట్యూబ్ లో దిల్ రాజు అంటారు. గైననే మున్నా అన్న. ఆయన వచ్చిండు, మరి ఆయనతో మాట్లాడి ముచ్చట్లేందో అరుచుకుందాం పాండ్రి. నమస్తే అన్న. థ్యాంక్ యూ. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నా. మున్నా అంటే నిజంగా ఎంతో మందికి లైఫ్ ఇచ్చిరంట అన్న. అసలు ఎందుకు మీరు ఇంట్లోకి ఎందుకు దిగిర్రు? యూట్యూబ్ లో అన్ని ఫెయిల్యూర్ సాంగ్స్ చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? దేనికోసం చేస్తారు? ఎంత బాధ అయితే ఆ పాట వస్తుంది మీకు, ఎందుకంటారు? గతంలో మనం లవ్ ఫెయిల్యూర్ కాబట్టి ఆ సాంగ్ చేశాను. లవ్ ఫెయిల్యూరా? అంటే ఎట్లయిందంటారా అన్న? చాలా దాని గురించి చెప్పాలంటే పెద్ద పెద్ద స్టోరీలు ఉంటాయి. లవ్ ఫెయిల్ కాబట్టి ఆ పెయిన్ ఏందో మనకు తెలుసు కాబట్టి అందుకే లవ్ ఫెయిల్. అంతకుముందు వేరే సాంగ్ చేసినాం కానీ జనాల రీచ్ రాదు. మనం లవ్ ఫెయిల్ కాబట్టి ఆ ప్యాటర్న్ లో వెళ్ళాం, క్లిక్ అయింది. అన్ని లవ్ ఫెయిల్యూరే చేస్తున్నారు. ఎందుకన్నా ఏడిపిస్తారు మమ్మల్ని, అందరు ఏడుతురు మీ పాటలు చూసి, అట్లా కనెక్ట్ అవుతారు. మరి ఈ మధ్య కాలంలో ఏం చేసిరు? ఈ మధ్య కాలంలో సీతమ్మ సాంగ్ అయింది, కిట్టు హీరోగా చేశాను, సోని వైష్ణవి చేశాను. చాలా మంచి, ఇప్పుడు కూడా ట్రెండింగ్ లో ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అవునా? అంత ముందు నేను దొరసాని బాగుంది బాగుంది అన్ని చూసినా అన్న. దొరసానిలో అయితే మస్తు అసలు ప్రభాస్ లెక్క లుక్ కనిపిస్తుంది అందులో. థ్యాంక్ యూ. అంటే ప్రభాస్ లుక్ లెక్క అనిపిస్తుంది. మీరు యాక్టింగ్ కూడా బాగా చేస్తుర్రు అందులో. ఇక సినిమాలలో కూడా చేస్తుర్రా ఇప్పుడు మీరు? ఆల్రెడీ నేను చాలా సినిమాల్లో చేశాను. ఇప్పుడు సప్తగిరి గారితో కూడా ఒక మూవీ చేస్తున్నాను, మంచి కామెడీ మూవీ, లేట్ లతీఫ్. మీరే చేస్తుర్రా? డైరెక్షన్ నేనే చేస్తున్నా. మొత్తం మీరే పైసలు పెట్టుకొని చేస్తుర్రు? ఇక అన్నతో కూడా డిస్కస్ చేసిన, వేరే ప్రొడ్యూసర్ తో మాట్లాడి ఫైనల్ అయిపోతుంది. కథ ఎవరు రాస్తారు? కథ అంటే నా స్టోరీ నాదే, వేరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాస్తారు. అంటే మీ జీవిత చరిత్ర రాస్తారా అన్న? నా జీవిత చరిత్ర కాదమ్మా. లేట్ లతీఫ్ వీడు ఒక మబ్బుగాడు. అంటే వాడి లైఫ్ లో వాడు లేట్ గా పుడతాడు, వాడు చేసే ప్రతి పని లేట్ గా జరుగుతుంది. ఎప్పుడు చేయవలసిన పని అప్పుడే చేయాలి. కొంచెం ముందు చేసినా వేస్టే, కొంచెం వెనక చేసినా వేస్టే. కాబట్టి ఎప్పుడు చేయవలసిన పని అది ఒక మంచి కంటెంట్, ఒక లైన్ అనమాట. ఇప్పుడైతే జానపద పాటలు మస్తు హైలైట్ అవుతున్నాయి అన్న. అందులో ఫెయిల్యూర్ సాంగ్స్ ఇంకా హైలైట్ అవుతున్నాయి. అయితే ఒక పాట తీయండి అంటే మీకు ఎంత కష్టం ఉంటది, ఏంటి అసలు? ఒక పాట తీయాలంటే నేను ఒక సక్కని జంట అని ఒక సాంగ్ తీసానమ్మా అనుటూన్స్ లో, మన ఛానల్లో. అది 8.5 లక్షలు ఖర్చు వచ్చింది. యూట్యూబ్ లో దాదాపు ఎంత మంది ఫోక్ హీరోయిన్స్ ఉన్నారో వాళ్ళందరినీ పెట్టాను, 18 మందిని పెట్టాను. టోనీ ఉన్నాడు, బిగ్ బాస్ బోలే అతను కూడా ఉన్నాడు. ఆ సాంగ్ చూడండి, యూట్యూబ్ లో ఉంటది. అది చాలా భారీగా ఖర్చు పెట్టి తీసిన, కానీ మనకు ఎక్కువ రాలేదు. దొరసాని తీసిన ఒక 1,00,000 రూపాయలతోని ఒక 15-20 లక్షలు వచ్చినాయి. కిస్మత్ ఇక అంతే. అంతే ఇక కిస్మత్. ఇక ఎంత ఎక్కువ పైసలు పెట్టుకుంటే తక్కువ జనాలకు పోయేది కావాలి కదన్నా. ఇప్పుడు ఏం చేస్తారు? ఏమన్నా సినిమా చేస్తున్నా అన్నారు, ఇప్పుడు పాటలు ఏమన్నా చేస్తారా మళ్ళా కొత్తగా? అంటే 6వ తారీఖు మీ మీడియా తరపున చెప్తున్నాను, బిగ్ బాస్ లాంటి ఒక షో, బాస్కా బాస్ అని, నేనే డైరెక్టర్ గా చేస్తున్నా. సునీత మేడం ప్రొడ్యూసర్. అంటే ప్రతి ఒక్క పేదోడికి ఒక ఆశ ఉంటది, ఏదో చెయ్యాలి, బిగ్ బాస్కి వెళ్ళాలి, ఏదో సాధించాలనుకుంటాడు. కానీ వాని కళలు ఎవరికో ఒకరికి తగులుతుందమ్మా. ఎందుకన్నా అది పెద్ద ఛానల్ లా మత్తు మందికి ఇస్తురు, కానీ చిన్న పేదోళ్ళకి కూడా మీరు ఇట్లా చేయాలని అనుకుంటారు. ఎట్లా వచ్చింది మీకు ఈ ఆలోచన? అంటే ఎట్లా వచ్చిందంటే అమ్మా, ఒక పేదవాడి కళ. తెల్లారు లేస్తే పొలం కడ పోయి పనిచేసేవాడు, ఆటో డ్రైవర్ కానీ ఎవరైనా కానీ ఏదో టాలెంట్ ఉంటది, సింగర్స్ అని ఏదో కూడా ఉంటుంది. కానీ వాడు పోలేకపోతాడు. అందరికి ఉన్నట్టు ఉండదు కదమ్మా. కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అని తీసుకుంటారు. ఎందుకు పల్లవి ప్రశాంతం తీసుకురు కదా, అది ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయింది కదా, అతను వైరల్ అయింది కాబట్టి తీసుకున్నారమ్మా. ఇప్పుడు వైరల్ కానులను కూడా మేము తీసుకుంటాం. ఈ బాస్కా బాస్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఇప్పుడు కామన్ పీపుల్ మేము ఈ రోజు ఆడిషన్ పెడతాం. ఆడిషన్ పెట్టినప్పుడు అతను ఫేమస్ అయినా ఇన్స్టాగ్రామ్ లా, దాంట్లో ఫేమస్ అయినా మేము చూడం. యూట్యూబ్ లో ఫేమసా, వాళ్ళు చూసేది దాంట్లో అదే ఫేమస్ ఉన్న వాళ్ళని పెడతారు. మా లాంటి వాళ్ళకి ఏం లేదు. ప్రతి ఒక్క పేదోడికి ఊర్లలో ఎక్కడెక్కడో మారుమూర గ్రామంలో ఉంటారు. మేము ఆడిషన్ పెడతాం, వచ్చి వాడు సెలెక్ట్ అయిన అనుకో, వాడు ఆల్రెడీ ఫేమస్ కాదు కదా, ఈడ కూడా టాలెంట్ చూపించుకోవచ్చు, టాలెంట్ చూపెట్టుకోవచ్చు. మన కంటెంట్ పేరే
సెలబ్రిటీ విత్ కామన్ పీపుల్ విత్ సెలబ్రిటీ. అంటే ఈ కామన్ పీపుల్స్ తోనే సెలబ్రిటీ గేమ్ కూడా పిలుస్తారా సెలబ్రిటీలను కూడా? 6వ తారీఖు ఆ, సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో గ్రాండ్ లాంచ్ ఉంది. అందరు వస్తున్నారు, సెలబ్రిటీస్, కామన్ పీపుల్స్ కూడా వస్తున్నారు. ఎట్లా ప్లాన్ చేసిర్రు అన్న? ఇది మరి మస్తు ఖర్చు ఉంటది కదా అన్న ఇది. 1 కోటి రూపాయల బడ్జెట్ తోని అబ్బో. స్టార్ట్ చేసినాం. ఇంకా అది అదృష్టం. తర్వాత యూట్యూబ్ లో ఇప్పుడు జబర్దస్త్ కూడా చేస్తున్నా, డి ప్రోగ్రామ్, ఆటా ప్రోగ్రామ్, తర్వాత అవార్డు ఫంక్షన్ చేస్తున్నా. ఇవన్నీ యూట్యూబ్ లో ఇప్పటివరకు కని విని ఎరగని రేంజ్ లో ఎవరు చేయలేదు. కానీ మేము డేర్ స్టెప్ వేసి జనాలకు ఉపయోగపడాలి, ఒక కంటెంట్ తీస్తే బా సూపర్. ఇప్పుడు నేను ఒక సాంగ్ లో 18 మంది పెట్టాను. యూట్యూబ్ చరిత్రలో అంతమందిని పెట్టాలి. ప్రతి ఒక్కరు ఫేమస్. సోని వైష్ణవి, టోనీ, అక్షిత్, ప్రతి ఒక్క హీరోయిన్స్ ఫేమస్. మీరు వాళ్ళందరికి మీరే లైఫ్ ఇచ్చారు? అందరికి నేను లైఫ్ వేయలేదమ్మా. కొంతమందికి నేను ఛాన్స్ ఇచ్చిన, వాళ్ళు ఈ రోజు మంచిగా ఇల్లు కట్టుకున్నారు, సెట్ అయిపోయారు. ఇంతకుముందు నేను సినిమాలో క్యాస్టింగ్ చేసేటోని, సీరియల్స్ చేసిన, జబర్దస్త్ చేసిన, చాలా పెద్ద పెద్ద. ఇప్పుడు మొన్న ఈ మధ్యలో పరాక్రమం సినిమా వచ్చింది, ఆ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్. అట్లాంటి మిర్చి లాంటి కుర్రాడు చాలా సినిమాలు చేసిన. అంటే గుర్తింపు రాదు కదా. కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ తరపున నాకు గుర్తింపు వచ్చింది. ఒక యూట్యూబ్ లో ఏదో ఎవరినైనా అడగాలి, ఎట్లా చేయాలి ఏంది అనుకునేది. కానీ ఈ రోజు దేవుడి దయ వల్ల ఆ యూట్యూబ్ లో మంచి ప్లేస్, నెంబర్ 1 ప్లేస్ లో నాది. అవునన్నా, అను ట్యూన్స్ అంటే మస్తుగా పోతాయి వ్యూస్ కూడా, లక్షల మంది కోట్ల మంది చూస్తారు. అంటే ఇప్పుడు మీకు తెలిసింది ఒక అను ట్యూన్స్, కానీ అలాంటి 10 ఛానల్ పెద్ద పెద్ద ఉన్నాయి నాకు, చాలా పెద్ద పెద్ద. మై ఫస్ట్ షో అలా 400 మిలియన్లు 500 మిలియన్ల పాట కూడా ఉంది. తట్టుకోలేని అని ఒకటి, అనిత అనిత పాట 2 నా ఛానల్ లోనే ఉంది. అది మై ఫస్ట్. పాటలు పాడతారా అన్న? పాడలేదు. ఒక పాట పాడు. అయ్యో నాకు రాదు. వాడుతుంటేనే మస్తు అనిపిస్తుంది. అంటే మీకు జనాలకు తెలవాలి, మీ మీడియా తరపున వాళ్ళందరూ వినాలి అని, అసలు ఎవరు ఈయన అని తెలుసుకోవాలి కదా. అప్పుడు వాళ్ళకి ఎందుకు తెలియదు అన్న? అందరు తెలుసు అను ట్యూన్స్ అంటే మున్న అన్న, అందరు తెలుసా ఆ ముచ్చట. ఇప్పుడు ఒకటమ్మా, మనం కష్టాన్ని నమ్ముకొని పోతున్నాం, ఆ కష్టానికి ఫలితం దేవుడు చూపెడుతున్నాడు. కొన్ని పాటలు ఫెయిల్ అవుతాయి, కొన్ని పాటలు ఏమో సక్సెస్ అవుతాయి. కాబట్టి మన అదృష్టం అది ఏదైనా. ఇంకా అన్న, ఇప్పుడు సినిమా ఇస్తా అంటారు, పెద్ద డైరెక్టర్ అయినాక పేదవాళ్ళకే అవకాశాలు ఇస్తారా? సెలబ్రిటీ మీరు కూడా సెలబ్రిటీలు ఉన్న వాళ్ళను, ఫేమ్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారా? లేదమ్మా, మా కాన్సెప్టే కొత్త వాళ్ళని తీసుకోవడం. అంటే కొంతమంది ప్యాడింగ్ ఉంటారు. ఇప్పుడు నేను చేసే మూవీ అన్నకు నచ్చింది, ఆ సినిమా కూడా సప్తగిరి అన్న ఓకే అన్నాడు. మన బడ్జెట్ కూడా కొంచెం ప్రొడ్యూసర్ తో అటు ఇటు అవుతుంది. ఈ మధ్యలో నెక్స్ట్ మంత్ ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ అయిపోగానే, బాస్ ప్రోగ్రామ్ అయిపోగానే అది సినిమా కూడా చేస్తున్నా. కథ ఎవరి దగ్గర ఉన్నా గానీ వాళ్ళకి అవకాశాలు ఇస్తారా? కథ ఎవరు ఆల్రెడీ ఒక కథ మేము అనుకున్నాం, ఆ కథ ఫైనల్ అయింది కాబట్టి వాళ్ళకి చెప్పాం, కాబట్టి వాళ్ళకి స్టోరీ ఓకే అయింది కాబట్టి వాళ్ళు ఓకే అయింది. అంటే ముందు మనం ఎవరిదైనా కథ ఉంటే, ఇప్పుడు నేను సాంగ్స్ కూడా యూట్యూబ్ లో చాలా మంది ఫోన్ చేసి, అన్న సాంగ్స్ ఉన్నాయన్న, నేను పాడతా అన్న, నేను కొత్త సింగర్స్, కొత్త రైటర్స్ అంటే కూడా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాను. చాలా మందికి, చాలా మంది ఏంటంటే ఫోన్ కాబట్టి కొంచెం వల్గారిటీగా మాట్లాడతారు. చాలా మంది చెప్తారు, సార్ చాలా మంచి రెస్పాండ్ వచ్చిండ్రు, చాలా మర్యాదగా మాట్లాడతారు, మేము కామన్ పీపుల్ గా. అవునమ్మా, నేను కిందికి వెళ్ళి వచ్చినా కాబట్టి ఆ బ్రెయిన్ ఏందో నాకు తెలుసు. కాబట్టి వడ్డోళ్ళకి ఎట్లయినా తెలుస్తుంది కదన్న. నాకే అర్థమైతుంది, మీరు ఇంత మంచిగా నాతోనే మాట్లాడుతారు, ఫస్ట్ మాట్లాడుతున్నా, ఇంత మంచిగా మాట్లాడుతున్నారు మీరు. నిజంగా మీ దయగల గుణం మంచిగా ఉందన్న. అందరికి ఇట్నే అవకాశాలు ఇవ్వాలి. అయితే బాస్ అని ఎట్లా పెట్టిరు పేరు? అంటే బిగ్ బాస్, ఇప్పుడు బాస్ ఉంది కదా, అందులో ఒక కానే ఉంది, అందులో వేరు. అది బిగ్ బాస్, అది ఇది బాస్. అంటే మన టైటిల్ వేరు, వాళ్ళ టైటిల్ వేరు. బిగ్ బాస్ అది బిగ్ కాదు, బాసే. మళ్ళా బాస్ కి బాసే, బాసే అన్నట్టు, మనకు మనమే బాస్ ఇక అంతే. ఇప్పుడు ఒకడు వచ్చాడు, బాస్ అంటాడు, వాడిని మించినోడు ఇంకోటి వస్తాడు, బాస్ అని. అట్లా వాళ్ళే తోపు, ఇంకా తోపు, ఎవరైనా తోపు. టాలెంట్ ఉన్నాడు ప్రతి ఒక్కరు తోపు కదా. అది అన్న, అల్లా పాట ఒకటి అడగాలన్నా. గన్లా హీరోయిన్ పాపం వేరేతో ఆయన అంత బాధపడుకుంటూ పోతాడు, కష్టపడతాడు. మిమ్మల్ని మీరు గురువు అల్లా? ఆ మౌలానా అంటే హీరోకు గురువు. గురువు అంటే మీరు చెప్పినట్టు మరి ఎందుకన్నా అందులో మీరు విడగొడుతురా, కలుపుతురా? అది అర్థం కాలేదన్న నాకు. అంటే మా లక్ష్మణ్, బుల్లెట్ బండి లక్ష్మణ్ ఆ పాట రాసినప్పుడు ఇది పెద్ద హిట్ అని మాకు అర్థమైపోయింది. మంచిగా హీరోయిన్ కూడా ఎవరిని పెట్టాలని చాలా మందిని చూసినాం. అదృష్టానికి ఆ అమ్మాయి ఓకే అయిపోయింది. అలాగే ఏంటంటే లక్ష్మణ్ రాసే ప్రతి పాటలో, ప్రతి స్టోరీలో
జనాలు మంచి రీచ్ అవుతది, మస్తు ఉంటాయి రిసీవింగ్ అన్న. చేస్తారు. ఇప్పుడు యూట్యూబ్ లో ఒక జక్కన అనుకుంటాం, రాజమౌళి లెక్క, దిల్ రాజు అని నన్ను అంటారు. అంటే మా కెమెరామెన్లలో బబ్లు, శివల్పుల, మా హీరోలలో అక్షిత్, కిట్టు, చాలా మంది హీరోలు ఉన్నారు, చాలా మంది డిఓపీలు ఉన్నారు. అంటే ఒకరికొకరు పేరు సంపాదించుకున్నారు. ఈ మధ్యలో కిట్టు అనేటోడు అత్తగారింటికి సాంగ్, అది లక్ష్మణ్ రాసిన పాటలు నటిస్తే ఎవడైనా హిట్ కావాల్సిందే. జగన్ గురించి రాసిండు, మామూలుగా పాట ఫేమస్ కాలే. రేవంత్ రెడ్డి గారి గురించి రాసిండు, అది మామూలుగా ఫేమస్ కాలే. చంద్రబాబు నాయుడు గురించి, ప్రతి ఒక్కరి గురించి, కేసీఆర్ గురించి కూడా రాసిండు. ఆ పాటలు ఒక రేంజ్ లో ఉన్నాయి. మీరంతా ఇక కలిసి మంచిగా పని చేస్తారు అన్నయ్య. నేను, లక్ష్మణ్, రాము, బబ్లు, షోయల్ పుల్లా, ఎవ్రీ పర్సన్ నాతో చాలా మంది రోజు చేస్తే, మదీన్, కళ్యాణ్, చాలా మంది మేము కలిసే ఉంటాం. మా అనిల్ డిఓపి గాని చాలా మంది మేమందరం కలిసి వరకు ఒక దగ్గర. పైసా సాంగ్ కూడా మస్తు పోయిందన్న, అది నిజంగా గుండెల్ని విండేసింది ఆ పాట వింటే. అసలు మనసులకి పోతలేదు, ఇప్పటికి కూడా పోతలేదు ఆ పాట, అంత మంచిగా రాసిండు ఆయన. అది మా టీం అందరం కలిసి సపోర్ట్ చేసి చేసినాం సాంగ్, చాలా హిట్ అయింది. అలా హిట్ మంచి లైఫ్ వచ్చింది. బుల్లెట్ బండి లక్ష్మణ్ ఆల్రెడీ ఫేమస్, బుల్లెట్ బండి పాట, తర్వాత ఈ పాట, మొన్న ఒకటి వింటున్నా ఓ పిల్ల అనే పాట హిట్టే. లక్ష్మణ్ రాసిన దాదాపు అన్ని హిట్టే ఉంటాయి. ప్రతి ఒక్కరు లక్ష్మణ్ తో చేయాలని అనుకుంటారు. కానీ ఎంత కాలం ఉన్నా ఏందన్న, మీ అసంటోళ్ళు, మీ అంటే మా మహారాజులు ఉండాలి కదా. ఎందుకంటే పైసలు పెట్టుకొని చేయాలి, అన్ని కొనుక్కోవాలి. ఎవరైనా సపోర్ట్ ఉంటేనే కదా ఇవాళ వాళ్ళు ఎదిగిరంటే ఇక మీ పుణ్యమే అనుకో, అంతేనా? అట్లా లేదమ్మా, ఎవరి టాలెంట్ వాళ్ళది, వాళ్ళు కష్టపడి వచ్చిండ్రు. ఇప్పుడు నేను ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసిన చాలా పాటలకి, నా కంపల్సరీ నా హ్యాండ్ ఉంటది. అందుకే నన్ను దిల్ రాజు అంటారు, యూట్యూబ్ దిల్ రాజు అన్న దిల్ రాజు అంటారు. దేవుడి దయ వల్ల లక్ష్మణ్ కూడా ఒక మంచి పేరు పెట్టాడు, విజయ్ సేతుపతి యాక్టింగ్ లో #1. నిజంగా సూపర్ చేస్తారు అన్న యాక్టింగ్. నాయి ఒక 1000 సాంగ్స్ ఉన్నాయమ్మా, దాదాపు ఒక 5 సంవత్సరాలుగా చేస్తున్నా. ఒక 1000 సాంగ్స్, ఏళ్ళ మీద లెక్క పెడితే కాదు. ప్రతి పాటలో నన్ను విలన్ గాను, అన్నగాను, ఏదో రూపంగా నన్ను కంపల్సరీ పెట్టుకోవాలనుకుంటారు. నేను చెప్పన్నా, విలన్ గా సెట్ అవుతారు మీరు. థ్యాంక్ యూ. విలన్ గా సూపర్ మస్తు ఉంటది. ఆ రౌడిజము, ఆ గూండాయిజము కనిపిస్తుంది మీకు, ఇక అట్లా బాగుంటది. దొరసాని సాంగ్ లో హీరోగా చేసిన, అది చాలా పెద్ద రేంజ్ లో పోయింది. ఊర్లలోకి ఎక్కడికి పోయినా చాలా మంది ఫోటో దిగుతాడు, చాలా హ్యాపీ. నాకు ఇస్తారా అన్న ఒక ఫోటో? అరే ఏంటమ్మా, నువ్వు ఒక సెలబ్రిటీ కదమ్మా. ఎందుకంటే సెలబ్రిటీ లెక్క ఉన్నా. అయితే బాస్ లో మమ్మల్ని ఎంట్రీ చేసుకుంటారా అన్న? బాస్ అనే ప్రోగ్రామ్ లో అమ్మా టాలెంట్ ఉన్న ఎవరికైనా, ఇప్పుడు రికమెండేషన్స్ ఏం లేవమ్మా. అంటే ఇప్పుడు రికమెండేషన్స్ చాలా మంది అడుగుతారు, రికమెండేషన్స్ ఉంటాయి, కానీ మన రికమెండేషన్ కాదు. జడ్జిలు ఉంటారు, వాళ్ళే మార్క్స్ వేస్తారు. వాళ్ళు మార్క్స్ వేసి ఫైనల్ చేస్తారు. ఒక 4-5 కూర్చొని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. అమ్మాయిలను అయితే ఇక బిగ్ బాస్ లో జర అందంగా ఉంటే, ఫిట్నెస్ ఉంటే, మంచిగా ఉంటేనే తీసుకుంటారంట. ఇప్పుడు మీరు ఎట్లా అమ్మాయిలను ఎట్లా సెలెక్ట్ చేస్తారు? నిజంగా టాలెంట్ చూస్తారా? టాలెంట్ ఉండాలనే కదమ్మా. టాలెంట్ ఇప్పుడు మేము ఒక ఆడిషన్ పెడతాం, వాళ్ళకి ఒక 2 minutes టైం ఇస్తాం. ఆ 2 minutes లో వాళ్ళు మమ్మల్ని ఏం చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తారు లోపలికి వెళ్తే. ఇప్పుడు మీరు ఉన్నారు, సపోజ్ మీరు వచ్చారు, ఆడిషన్ చేశారు, మిమ్మల్ని ఆ వీడియో మేము పక్క పెట్టుకుంటాం. ఇంకా ఎవరైనా వచ్చారు, ఈ 2 నిమిషాలలో వీళ్ళు ఏం చేసారు, 1 minute లో నవ్విచ్చినవా, 1 minute లో నువ్వు బాధ పెట్టినవా, నీ యాక్టింగ్ ఏంటి, నీ పర్ఫార్మెన్స్, సింగర్ పాడతాడు, యాక్టింగ్ అయితే యాక్టింగ్, డాన్స్ వస్తే డాన్స్, ఈ 2 నిమిషాలలో మేము ఇంప్రెస్ ఎట్లయినాం, ఇది చూసి ఆడిషన్ చేస్తాము. అలాగే ప్రైజ్ మనీ కూడా ఉంది. అయితే యాక్చువల్లీ ఏంటంటే, నేను చాలా రోజుల నుంచి జబర్దస్త్, డి ప్రోగ్రామ్, ఆటా ప్రోగ్రామ్, ఆడిషన్స్ పెట్టాలి, ఒక షో చేయాలి అని, బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్ చేయాలి, బాస్ అని అనుకున్నంతలో సునీత మేడం అని. దానికి ఇవన్నీ చెయ్యాలంటే కూడా మస్తు దిమాకు ఉండాలన్న. ఎట్లా టైం దొరుకుతుంది మీకు? ఎట్లా చేస్తుర్రు అర్థమే అవుతలేదు నాకు. అంటే అమ్మా, దేవుడు ఎవరికి ఏది ఇస్తాడో తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కరం కిందికెళ్ళి వచ్చినాం, కష్టపడి వచ్చినాం, దేవుడి దేవాల్లో వచ్చినాం, సంపాదించుకున్నాం, మంచి స్టూడియోలు పెట్టుకున్నాం. మేము కూడా ఒక 5-6 ఛానల్స్ పెద్దగా కొన్నాం. అంటే కష్టము పడిన వాళ్ళు, కష్టంని నమ్ముకున్న వాళ్ళు 100% పైకి వస్తారు. తెలివి ఉండాలి, కష్టపడాలి. ఏదో రోజు దేవుడు అనేటోడు మన గోల్ రీచ్ అవుతాం. ఆ కళమ్మ తల్లి అనుగ్రహం మన మీద ఉంటది. కొండ రాజేంద్ర కూడా పాపం కష్టపడి ఈరోజు పాపులర్ అయిన, అతని పాటల వల్లనే ఫేమస్ అయినా. మదీన్ పాటల వల్ల, కొండ రాజేంద్ర వల్ల,
రాము సింగర్ వల్ల ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళ ఫ్రెండ్షిప్ చేశాను. ఈరోజు మనం కూడా అదృష్టం ఉన్న వాళ్ళతో తిరిగితే అదృష్టం మనకు కూడా తగ్గుతుంది, కొంచెం తగ్గుతాయి కదా. ఈరోజు రాజేంద్ర కొండ కూడా ఫుల్ అదే అయిపోయాడు. అంటే చెప్తున్నాం కదమ్మా, టాలెంట్ కళ ఉన్న వాళ్ళు ఎప్పటికైనా ఏదో రోజు గుర్తింపు వస్తుంది. ఈ రోజు మీరు నన్ను స్టూడియోకి పిలిచారు అంటే నాలో ఒక టాలెంట్ ఉన్నది కాబట్టి కదమ్మా. అవునన్నా, చూసి రానుల్లా మంచి దిమాకు ఉంటే చాలు, ఏదేమైనా అన్నం చూసి నేర్చుకోర్రి. మస్తుగా చేస్తున్నాడు అన్న, అంటే మట్టిలో పుట్టిన మనిషి అయినే, కానీ ఇలా మాణిక్యమోలో పని చేసుకుంటుండు. మరి అన్న చెప్పిన మాటలు మంచిగా ఇనుర్రి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.